వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీపై శుభవార్త. 18% ఐఆర్ జూలై 1న ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు శుభవార్త. 12 పీఆర్సీపై కీలక పరిణామాలు. ఐఆర్, డిఆర్ బకాయిలపై తాజా అప్డేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి 12వ పీఆర్సీపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యంతర భృతి, ఐఆర్, కరువు భత్యం, డిఆర్ బకాయిల చెల్లింపులు మరియు పీఆర్సీ నివేదిక సమర్పణ వంటి అంశాలపై తాజా సమాచారం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మధ్యంతర భృతి, ఐఆర్ మరియు డిఆర్ బకాయిలపై సానుకూల సంకేతాలు. 18% ఐఆర్కు ఆమోదం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు 18% మధ్యంతర భృతిని జూలై 1వ తేదీ నుంచి అమలు చేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇది పీఆర్సీ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగిస్తుంది. డిఆర్ బకాయిల చెల్లింపు ప్రణాళిక. పెండింగ్లో ఉన్నటువంటి డిఏ మరియు డిఆర్ బకాయిలను సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మాసాల మధ్య విడతల వారీగా లేదా ఒకేసారి చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారము. ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ఊరటనిచ్చే అంశము. ఈ బకాయిల చెల్లింపులు ఆర్థిక వ్యవస్థకు కూడా కొంతమేర ఉత్తేజాన్నిస్తోంది. ఈ పరిణామాలు నిజంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ వర్గాలకు సూపర్ గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ ప్రకటనలు కొంతమేర ఆర్థిక భరోసాను కల్పిస్తాయి. 12వ పీఆర్సీ నివేదిక సమర్పణ మరియు ప్రభుత్వ చర్యలు. గడువు సమీపిస్తోంది. జీవోఎంఎస్ నెంబర్ 68 ప్రకారంగా ఏర్పాటు చేయబడినటువంటి 12వ పీఆర్సీ కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించే గడువు సమర్పిస్తోంది. సో ఈ మేరకు చూసుకున్నట్లయితే నూతన ప్రభుత్వం ప్రాధాన్యత. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పీఆర్సీ ప్రకటనను త్వరలోనే వెలువరిస్తుందని అయితే ఆశించవచ్చు. అసెంబ్లీ మరియు సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ సంఘాలు పీఆర్సీ అమలు జాప్యం జరగకూడదని, తమ ఆంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా 27% నుంచి 30% వరకు ఐఆర్ ఇవ్వాలని, ఫిట్మెంట్ను ఆకర్షణీయంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం 18% ఐఆర్కు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై తుది నిర్ణయం జూలై 1 నాటికి వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని వారు ఆశిస్తున్నారు. పనితీరు మరియు ప్రాముఖ్యత. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సవరణ. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర వస్తువులను ధరలను పెరుగుదల, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ఉద్యోగుల జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని పీఆర్సీ వేతన స్కేళ్లను సవరిస్తుంది. ఫిట్మెంట్ కీలకం. పీఆర్సీ సిఫార్సులు. ఫిట్మెంట్ అనేది అత్యంత ముఖ్యమైన అంశము. ఇది పాత బేసిక్ పే నుండి కొత్త బేసిక్ పేకు మారేటప్పుడు ఇచ్చే పెరుగుదల శాతం. అధిక ఫిట్మెంట్ ఉద్యోగులకు గణనీయమైన వేతన పెంపుదలను అందిస్తుంది. ధరల పెరుగుదల ఆధారంగా కమిటీ నివేదిక. పీఆర్సీ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ధరల పెరుగుదల, జీవన వ్యయం, ఇతర రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేళ్లను అధ్యయనం చేసి తగిన సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. గత పీఆర్సీ అనుభవాలు మరియు పాఠాలు. అమలులో జాప్యం. 11 పీఆర్సీ వాస్తవానికి జూలై 1, 2018 నుంచి అమలు కావాల్సి ఉండగా మానిటరీ బెనిఫిట్స్ ప్రయోజనాలను ఏప్రిల్ 2020 నుండి మరియు పూర్తిస్థాయి అమలు జనవరి 1, 2022 నుంచి జరగటం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని, బకాయిలు కోల్పోయారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 12వ పీఆర్సీపై ఆశలు. ఈ నేపథ్యంలో 12వ పీఆర్సీ అయిన నిర్ణీత గడువులోగా ఎలాంటి జాప్యం లేకుండా ఉద్యోగులకు సంతృప్తికరంగా అమలవ్వాలని వారు బలంగా కోరుకుంటున్నారు. గరిష్టంగా 1 సంవత్సరం సమయం ఉన్న నివేదిక తయారీ ఇప్పుడు కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 12వ పీఆర్సీ అమలుతో అంచనాలు మరియు సంభావ్య ప్రయోజనాలు. డిఆర్ విలీనం. కొత్త పీఆర్సీ అమలులో భాగంగా ప్రస్తుత బేసిక్ పేలో అప్పటి వరకు ఉన్నటువంటి డిఆర్ మొత్తాన్ని విలీనం చేసి కొత్త బేసిక్ పేను నిర్ధారిస్తారు. దీనివల్ల బేసిక్ పే గణనీయంగా పెరుగుతుంది. ఫిట్మెంట్ ప్రభావం. ప్రభుత్వం ప్రకటించే ఫిట్మెంట్ శాతం ఆధారంగా కొత్త బేసిక్ పే మరింత
పెరుగుతుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం 1% డీఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా 0.91% డీఏడీఆర్ ప్రకటించాల్సి ఉంటుంది. వేతనాల లెక్కింపు ఉదాహరణకు ఒక ఉద్యోగి ప్రస్తుత బేసిక్ పే అనేది రూ. 30,000 అనుకుంటే ప్రస్తుతం డీఏ బేసిక్‌లో కలుపుతారనమాట. సో, దీన్ డీఏతో పాటుగా ఫిట్‌మెంట్ 18% అని అనుకున్నట్లయితే దీనికి ఫిట్‌మెంట్‌ని కూడా అదనంగా జోడిస్తారు. ఒకవేళ ఫిట్‌మెంట్ 18% ఇస్తే 30,000 బేసిక్ పేపై సుమారు రూ. 5,400 పెరుగుదల ఉంటుంది. అలాగే జూలై 1 నుంచి పెరగనున్నటువంటి అదనపు డీఏ, డీఆర్‌ను కూడా లెక్కిస్తే 30,000 బేసిక్ పే పైన ఒక రూ. 1,900 అదనంగా వస్తుంది. ఈ రెండిటిని కలిపితే సుమారుగా 6,500 వరకు స్థూల పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఖచ్చితమైన లెక్కింపు. సో, మీ ప్రస్తుత బేసిక్ పే ఇంటూ ఫిట్‌మెంట్ శాతం ఫిట్‌మెంట్ ద్వారా పెరిగే మొత్తం. దీనికి కొంత డీఏ శాతాన్ని కూడా జోడించాల్సి ఉంటుంది. కొత్త డీఏ అండి. సో, వర్తించే వర్గాలు. సో, ఈ పీఆర్సీ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వర్తిస్తాయి. 12వ పీఆర్సీ అమలు జరిగితే ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. పెరిగిన బేసిక్ పే, సవరించిన అలవెన్స్‌లు మరియు పెన్షన్ ప్రయోజనాలు వారికి ఎంతో లాభదాయకరంగా అయితే ఉంటాయి. ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని వారికి సంతృప్తికరమైనటువంటి రీతిలో పీఆర్సీని అమలు చేస్తుందని ఆశిద్దాం. ఈ సూపర్ గుడ్ న్యూస్ త్వరలోనే వాస్తవ రూపం దాల్చి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ సంఘాల జీవితాలలో సంతోషాన్ని నింపుతుందని ఆశిద్దాం. తదుపరి అధికారిక ప్రకటన కోసం ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.